హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ సీత గీత ఇద్దరు ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటారు. చందు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చందు ఆగాగు, ట్రాక్టర్ ఆపు. అలా చందు ట్రాక్టర్ ఆపుతాడు. ఏంటక్క, ఎందుకు ఆపారు? గీత అటు చూడు, టొమాటోలు. అక్కడ టొమాటోలు అమ్ముతున్నారు చూడు. చాలా రోజులైంది టొమాటోలు తినాలని అనిపిస్తుంది. పద వెళ్ళి కొనుక్కుందాం. అవునక్క, టొమాటో కర్రీ చేసి ఎన్ని రోజులైందో. టొమాటో రేటు పెరిగిన దగ్గర నుంచి టొమాటోలే కొనలేదు. ఇప్పటికి రేటు తగ్గే ఉంటుందేమో. పదండి అక్క. అక్క అటు చూడండి, అక్కడ ఇద్దరు అమ్ముతున్నారు టొమాటోలు. గీత, ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. పద. చందు, నువ్వు కాస్త ఆగు. అలాగే వదినా, మీరు వెళ్ళి టొమాటోలు కొనండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలా సీత గీత ఇద్దరు టొమాటో కొనడానికి వెళ్తారు. అక్క, ముందు ఈవిడ్ని అడుగుదాం. పద పద. అమ్మా, టొమాటోలు ఎలా అమ్ముతున్నావు? అమ్మ రండి రండి, టొమాటో కేజీ 100 రూపాయలు. ఇంకా నా దగ్గర పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, చూసిస్తానులే, తీసుకోండి అమ్మా. అరే, ఈ గయ్యాల దాని దగ్గరికి కస్టమర్స్ వచ్చారు, నా దగ్గరికి రాలేదే. ఐడియా, ఎలాగైనా సరే వాళ్ళు నా దగ్గరే టొమాటోలు కొనేలా చేస్తాను. రండమ్మా రండి, నా దగ్గరికి రండి. నా దగ్గర అయితే టొమాటోలు 90 రూపాయలే. రండి రండి. ఏంటి 90 రూపాయలేనా? అక్క, ఇక్కడైతే 100 రూపాయలు, కానీ అక్కడ చూడండి 90 రూపాయలు మాత్రమే. ఈ చొప్పనాతి మొహంది నా బేరం చెడగొట్టాలని చూస్తుందే. అలా ఎలా? నా బేరం నేను వదిలేసి దానికెలా పోనిస్తాను? అమ్మా, మీరు దాని మాటలేం పట్టించుకోకండి. నేను మీకు కేజీ టొమాటో 80 రూపాయలకే ఇస్తాను. రండి రండి. అరే వావ్ అక్క, 80 రూపాయలే అంట. అరే, ఆ గయ్యాలి దానికి తెలివితేటలు ఎక్కువైపోయాయే. అదేనా రేటు తగ్గించేది? నేను కూడా ఏం తక్కువ తినలేదు. అమ్మా ఇటు రండి, నేను 70 రూపాయలకే ఇస్తాను మీకు. ఏంటి 70 రూపాయలా? వావ్ గీత, ఈ రోజు మనకి జాక్పాట్ తగిలింది. అరే, ఈ చొప్పనాతి మొహంది నా బేరం లాక్కెళ్ళిపోయేలా ఉంది. నేను తగ్గేదే లేదు. అమ్మా, నేను 60 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి తీసుకోండి. అక్క, చూసారా, ఇది మామూలు జాక్పాట్ కాదు, టొమాటోల జాక్పాట్. 100 రూపాయల టమోటో కేవలం 60 రూపాయలకే ఇస్తారట. నేను 2 కేజీలు తీసుకుంటాను. గీత, నేను కూడా 2 కేజీలు తీసుకుంటాను. లేదు లేదు, నేను ఊరుకోను. అమ్మా, నేను కేజీ 50 రూపాయలకే ఇస్తాను. ఇంకా మిర్చి కూడా ఫ్రీ ఇస్తాను, తీసుకోండి. ఇదంతా ట్రాక్టర్ మీద నుంచి చందు చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే, ఇదేంటి, వీళ్ళ టొమాటోల రేటు వీళ్ళే తగ్గించుకుంటున్నారు. నేనేనా ఊరుకునేది? లేదు లేదు. అమ్మా, కేజీ టొమాటో 40 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి. ఇంకేం ఆలోచించకండి. అక్క, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గీత, వీళ్ళిద్దరూ పోటీ పడి మరీ టొమాటో రేటు తగ్గిస్తున్నారు. ఎక్కడ తక్కువ ఉంటే మనం అక్కడే తీసుకుందాం, చూస్తూ ఉండు. వీళ్ళు ఇలాగే ఇంకా రేటు తగ్గిస్తారనుకుంటా. అలా అయితే నేను కేజీ 30 రూపాయలకే ఇస్తాను. రండి రండమ్మా, నా దగ్గర తీసుకోండి. ఏంటి, అలా ఎలా నీ దగ్గర తీసుకుంటారు? నేను కేజీ 20 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి అమ్మా, నా దగ్గరే తీసుకోండి. అక్క, ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉందక్క. గీత, నాకు కూడా అలాగే ఉంది. అలా అయితే నేను కేజీ 10 రూపాయలకే ఇస్తాను. మిర్చి కూడా ఫ్రీ. రండి రండి, నా దగ్గరే తీసుకోండి అమ్మా. ఏంటి అలాగా? అయితే నేను మొత్తం ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి తీసుకోండి. ఓసే చుప్పనాతి మొహందానా, నా బేరం పాడు చేసేదాకా నువ్వు నిద్రపోవు. నీ బేరం ఏముంది? వాళ్ళు ఎక్కడ నచ్చితే అక్కడే కొంటారు. నిన్ను ఈ రోజు వదిలిపెట్టను చూడు. 100 రూపాయల టొమాటో, నీ వల్ల బేరం అంతా నాశనం అయింది నాకు. నిన్ను వదిలిపెట్టను, వాళ్ళు నాకు కూడా కస్టమర్సే. నీ పెత్తనం ఏంటంట మధ్యలో? చేసిందంతా చేసి ఏంటే వాగుతున్నావు? నిన్ను నీ సంగతి చూస్తాను చూడు. ఇదిగో తీసుకో తీసుకో. నన్నే కొడతావా? ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. నిన్ను చంపేస్తాను చూడు. చంపేస్తాను. వదులు నిన్ను. అలా టొమాటో అమ్మే ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటూ ఉంటారు.
ఆ అమ్మో అక్క, వీళ్ళిద్దరూ ఇంత భయంకరంగా కొట్టుకుంటున్నారు. ఇప్పుడేం చేద్దాం? ఇంకా చేసేదేంటి గీత, త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర టొమాటోలు కొన్నా రెండో వాళ్ళు మనల్ని టొమాటోలుగా పచ్చడి చేసేస్తారు. పద పద, మనం ఇక్కడి నుంచి పారిపోదాం, పద. అలా సీత గీత ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రాక్టర్ ఎక్కుతారు. ఓ అయ్యో వదిన, ఇంత తమాషా జరిగా కూడా మీరు టొమాటోలు కొనలేదా? అయ్యో చందు, టొమాటోలు వద్దు, ఏం వద్దు, త్వరగా పద. వీళ్ళు మనల్ని టొమాటోలు చేసేలోపే ఇక్కడి నుంచి పారిపోదాం, త్వరగా పద. ఓ అలాగే వదిన, వెళ్ళిపోదాం. ఇప్పుడే ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాను. అలా చందు ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయ్యో మేడం, టొమాటోలు నా దగ్గర కొనుక్కొని వెళ్ళండి. అయ్యో వెళ్ళిపోతారేంటి? ఏ నీ వల్లే నాకు వచ్చిన బేరం పోయింది. నిన్ను వదిలిపెట్టను చూడు. నిన్ను అసలు వదిలితే కదా ఇవాళ. నాది అదే డైలాగు. ఏ ఆగు ఆగు, నిన్ను చంపేస్తాను ఇవాళ. అలా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.